మనం ఎలా తీసుకోవాలి అనేది అవన్నీ రేపు చెప్తా మీకు. ఇప్పుడు ఊరికి ఆయన బెంగళూరు పోతున్న పాపం నాకు 3 సార్లు అన్నాడు, నేను వెళ్ళలేక వచ్చుకున్నాను సార్ అని. అందువల్ల ఒక చిన్న బిట్టు చెప్తాను. వెంకటగిరి రాజా గారు ఆయన శ్రీరామచంద్రమూర్తి భక్తులు. వారు మద్రాసులో ఒక భక్తుడు ఇంట్లో స్వామి వస్తున్నారని తెలిసి ఆ భక్తులు ఇంటికి అడిగారు. వెళ్తే స్వామి అతను పలకరీరు, రాజు మహారాజుని పలకరీరు. అట్లా 5 సార్లు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు పోయిన తర్వాత అప్పుడు ఆయన గమనించి స్వామి బంగారు బాగున్నావా అంటాడు స్వామి. బాగున్నా స్వామి, సరే నువ్వు పుట్టపర్తికి రా అన్నాడు స్వామి. వెంకటగిరి మహారాజు యాచేంద్ర సార్ కృష్ణ యాచేంద్ర వారు పుట్టపర్తికి వచ్చిన తర్వాత బాబా గారికి వారికి అంత అంతరంగ భక్తుత్వం, ఆయన అపర శ్రీరామ భక్తుడు. కలిసిన తర్వాత స్వామి వారిని ఆ వెంకటగిరికి ఆహ్వానిస్తారు. వెంకటగిరికి స్వామి వారు వస్తుంటే ఏనుగులు, అంబారీలు, అసలు ఏం మహారాజు అంటే తమా సినిమా చూస్తుంటాం కదా మనము. రంగరంగ మాదిగలంతా అతిరథ మహారాజులంతా నిలబడ్డారు. స్వామి వారు సింహాసనం కూర్చున్నారు. ఆయన మహారాజు నేల మీద కూర్చొని స్వామివారి బాధ చేస్తూ సేవ చేస్తూ స్వామి కన్వయత్వంతో అలా దర్శనం చేస్తున్నారు. స్వామి పరవశించిపోయారు. ఒక మహారాజు 100 మంది 1000 మంది సమాధికుల ముందు నేల మీద కూర్చొని పాదసేవ చేయడం. రాజుకు నేను రాజని ఉంటుంది కదా, ఏదైనా ఎంతైనా నేను ఒక యుగం ఉంటుంది రాజుని. స్వామి పరవశించి బంగారు నీకేమన్నా కావాలంటే కోరుకో, నీ కోరిక నేను నెరవేరుస్తాను. అందరూ ఏమన్నా ఏం కోరుకుంటాడు రాజు అనుకున్నాడు. ఈ వెంకటగిరి కృష్ణ యాచేంద్ర స్వామి తలకాయ ఉంచుకుంటాడు. పర్వాలేదు బంగారు, నీ ఇష్టం వచ్చింది అడుగు బంగారిని నేను ఇస్తాను. ఏం లేదు స్వామి, నాకు మా తల్లిగారంటే చాలా ప్రేమ. మా తల్లిగారు చనిపోయి చాలా రోజులైంది. మీరు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి అని అనుకుంటారు. అప్పటికి ఇంకా ఆయన శ్రీరామచంద్రమూర్తి అనే భావనలోకి పూర్తిగా మిళితం కాలే, అంటే హృదయంలోకి వెళ్ళలే. స్వామి భగవంతుడనే ఉంది. అప్పుడే ఏంటైనా కొద్ది రోజులు పరిచయమైన కొద్ది రోజులు జరిగిన అద్భుత సంఘటన. స్వామి అలా చూస్తారు. అందరూ ఏం చెప్తున్నారు, వాళ్ళ అమ్మ ఎప్పుడు చనిపోయింది, వాళ్ళ అమ్మను చూడాలని నేను అడిగాను స్వామి. ఒక భగవంతుడు తప్ప మానవ మాత్రుడు ఎవరైనా చూపించగలరా? స్వామి అలా చూశారు. అందరూ ఏం చెప్తారని స్వామి ఎదురు చూస్తారు. బంగారు, మీ అమ్మను ఈయన అడిగింది అమ్మను, అప్పటికే ఆమె చనిపోయిన ఏళ్ళైందో. మీ అమ్మగారిని చూస్తావా, మీ అమ్మగారిని చూస్తావా అన్నాడు. ఒకసారి అంటే మీ అమ్మను చూస్తావా? అమ్మే చనిపోయి ఎన్నేళ్ళైందో రాజుగారు. వాళ్ళ అమ్మ అంటే ఎప్పుడో ఇంకెంత వృద్ధురాలు. లేదు స్వామి, మా అమ్మగారిని చాలు సార్ చూడు బంగారని అంతా అందరూ ఉన్నారు అక్కడ. రాజుగారికి ఒక్కటి చూపించింది కాదు, అందరూ సభాధికులు, అతిరథ మహారాజులు, వేద పండితులు అందరూ ఆశీనులై ఉన్నారు వాళ్ళ యొక్క వారి సింహాసనాలలో. ఒక్కసారిగా రామలక్ష్మమ్మ అన్నాడు స్వామి. ఆ గోడలోకి సినిమాల మాదిరి వచ్చేసిందండి ఆమె. ఫిజికల్ ఈ శరీరంతో వచ్చేసింది. రక్త మాంసాలతో కూడిన శరీరం వచ్చింది. పంచభూతాలతో భూమి నీరు వాటితో తయారైన ఈ శరీరంతో వచ్చేటప్పటికి అసలు మిగతా వాళ్ళు అన్నైపోయారు. సినిమా చూస్తున్నట్టు నిలబడిపోయారు, నిశ్చష్టులైపోయారు. బంగారు ఓ అమ్మ దగ్గరికి ఆ ఆనందంతో పరిగెత్తుకుని పోయి వాళ్ళ అమ్మ పాదాలు చుట్టుకొని అమ్మ అనగానే మొత్తం చేతులు తవ్వుతుంది, శరీరం మనదైలు తవ్వుతుంది. అమ్మ పెదాలు పట్టుకుని అది పట్టుకుని అమ్మ చేతులు అమ్మను కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అసలు ఇలా మాట అతీత స్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ అంటుంది, ఎవరో కాదురా, సాక్షాత్తు నువ్వు పూజించి ఆ శ్రీరామచంద్రమూర్తి భగవాన్ సత్యసాయిబాబా వాళ్ళ బంగారు. ఆయన ఎవరో కాదురా, నేను వారి దగ్గరే లక్షణంగా ఉన్నాను రా. ఎటువంటి పరిస్థితిలో ఏ స్థితిలో అయినా సరే వారి చేయి మట్టు వదిలిపెట్టగాకు అని ఆ కుమారుడు చెప్పి అలా నిలబడిన తర్వాత ఇంకెళ్ళు బంగారు అన్నాడు స్వామి. అలానే ఆ గోడలేకి ఆ తల్లి. ఇది ఎక్కడ ఆయన ఒక్కడి ముందు కాదు,
వందల మంది వేల మంది సభాధికులు చూస్తున్నప్పుడు ఆ అతిరథ వేద పండితులు మహాత్ములు అందరూ ఉన్నప్పుడు పబ్లిక్ లో జరిగినటువంటి అద్భుతమైన దివ్యమైన అవతారం చేసినటువంటి అద్భుత ఘటన ఇది. ఈ అవతారాలలో ఎక్కడ కూడా ఇలాంటి ఇంత అత్యంత అద్భుతమైనటువంటి సంఘటనలు బహు కొద్దిగా ఉన్నాయి. షిరిడి సాయి అవతారంలో ఒకటి, ప్రకృతిన్ బాబా అవతారంలో ఒకటి, అక్కలకోట మహారాజు అవతారంలో ఒకటి, అట్లా జరిగింది. ఇంత విస్తృతంగా, అందుకే ఇది దివ్య అవతారం. అవన్నీ అవతారాలు, ఇది దివ్య అవతారం. ఈ దివ్య అవతారం ఎలా దిగొచ్చింది? ఆ పాయింట్స్ రేపిందురు. అసలు స్వామి అంటే ఏంది, స్వామి ప్రేమ అంటే ఏంది, అసలు చెప్పాలంటే కూడా ఆ ఫీలింగ్ అనుకుంటే అంత ఆనందం కలుగుతుంది. అది గంటన్నర ఒక 10 నిమిషాల మాదిరిగా అయిపోతుంది ఆ సంఘటన అంతా. ఆయన ఊరికి వెళ్తున్నాడని ఊరికి ఒకటి నేను చెప్తున్నా. ఆ స్వామి ఆ అవతారం ఏంది, స్వామి యొక్క గొప్ప మెరాకిల్ ఏంది, స్వామి యొక్క అద్భుతమైన అవతారం యొక్క విశిష్టత ఏంది, అవన్నీ రేపు మీకు తెలియజేస్తా. ఆ సత్యసాయి దివ్య అవతారం పుట్టపర్తిలో స్వామి సమక్షంలో చెప్పా. మరలా ఇక్కడ ఇంకోసారి